చైనా వస్తువులను అమెరికా నిషేధించింది కదా. అయితే చైనా ఒక కొత్త ఎత్తుగడ వేసిందట. చైనాలో తయారైనటువంటి వస్తువులు ఇప్పుడు అమెరికాకి పంపించాలి. పంపించకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి కొరియాకి సంబంధించినటువంటియో లేకపోతే ఇతర దేశాలు ఏ దేశాల వాళ్ళైతే ఆర్డర్లు పెట్టారో ఆయా దేశాలకు సంబంధించిన లేబుల్స్ చైనా ప్రొడక్ట్స్ మీద అంటే మేడ్ ఇన్ చైనానో మేక్ ఇన్ చైనానో అని రాస్తారు కదా, వాటి మీద స్టిక్కర్లు వేసేస్తున్నారు. మేడ్ ఇన్ కొరియా, మేక్ ఇన్ కొరియా అని. ఇప్పుడు కొరియన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కనిపెట్టారు. ఏకంగా $52 మిలియన్, 74 కొరియన్ బిలియన్ డాలర్, 74 బిలియన్ల కొరియన్ డాలర్లు సంబంధించినటువంటి మెటీరియల్ని పట్టుకున్నారు. టోటల్ వాల్యూ ఆఫ్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025 రీచ్ 29.5 బిలియన్ కొరియన్. ఇది తాజాగా బయటపడినటువంటి అంశం. ఈ విషయాన్ని అమెరికా దృష్టికి కూడా తీసుకెళ్లారు. మేడ్ ఇన్ చైనా అన్నటువంటి దాని మీద మా స్టిక్కర్లు వేసి తీసుకొస్తున్నారు కాబట్టి చెక్ చేసుకోండి అన్నటువంటిది. ఏంటయ్యా అంటే ఎక్కడ కనిపెట్టగలిగారంటే ఈ మ్యాట్లు, కొరియన్ మ్యాట్స్ చాలా బాగుంటాయట. చైనా వాళ్ళ మ్యాట్లకి కొరియన్ పేరు వేస్తే అవి కాస్త నాణ్యత లేకపోయేటప్పటికి అది తిట్టినప్పుడు అది ఎక్కడి నుంచి అన్నటువంటిది లెక్క తీస్తే బయటపడింది. దాంతో కస్టమ్స్ వాళ్ళు ఈ చేపలన్నిటి మీద చెక్ చేస్తే చాలా వరకు ఇట్లాంటివే జరుగుతున్నాయి అని తేలింది. అది అమెరికాని అలర్ట్ చేసింది.